సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మీరు మతం తీసుకోవటం జరిగిందా లేకపోతే ఎట్లా? యేసయ్య మతం అని ఎవరు చెప్పారండి? కాదు కదా. ఓకే. ఆయన ఎప్పుడైనా బైబిల్ మొత్తంలో నేను ఒక మతం నా మతం ఒక రెండేనా ఆయన చెప్పలేదండి. ఎంత ప్రచారంలో భాగం తప్ప అసలు ఆయన మతం కాదు. నేను మతం తీసుకున్నంత మాత్రాన నేను అసలు సారీ నేను కూడా ఆ మాట చెప్పకూడదు. నేను క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించాను. స్వరక్షకుడు, ఆయన ఒక రక్షకుడు, ఆయన ట్రూత్ అనేది నేను నమ్మాను అంతే. అంత మాత్రాన నేను హిందువుని కాకుండా నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన అమ్మాయిని నేను ఎక్కడ పొమ్మంటారు ఇప్పుడు నన్ను? సో ఆయన ఎక్కడ ఒక మతం కాదండి, అది తెలియని వాళ్ళు మాట్లాడే మాటే. కానీ బైబుల్ చదువుతున్నప్పుడు అసలు అందులో డెప్త్ ఏంటి, క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, క్రీస్తు ఉన్నది నిజమే కదా, నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా. మీరైనా చదువుకున్నారు, హిస్టరీ చదువుకున్నారు. మీ చదువుకునేటప్పుడు ఒక చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు. ₹1 కాయిన్ తీసుకుంటే దానికి ఏ సంవత్సరంలో అది ముద్రణ అయిందనే దానికి ముందు కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఉంటుంది. అది కొత్తగా దివ్యవాణి చెప్పింది లేదు. కాబట్టి దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, క్రీస్తు ఉన్నాడు అనేది నిజం. దానిని నేను అంగీకరించాను. ఆయన ఏంటి, ఆయన అసలు ఎందుకు, ఆయన ఎందుకు అంగీకరించాలి, రక్షకుడు అంటే ఏంటి, నా స్వరక్షకుడు ఏంటి, ఐఎమ్ క్రైస్ట్ బిలీవర్. అంటే మీ బాబు ఇన్సిడెంట్ తర్వాత ఇంకా మీరు మారిపోయారు? ఇంకా అంటే నేను బైబుల్ చదవటం స్టార్ట్ చేసినప్పుడు నాలో ఉన్న చాలా క్వశ్చన్స్ కి ఆ బైబుల్ నాకు సమాధానం చెప్పేదండి. సో దాన్ని నేను నమ్ముకున్నాక ఇంకా నేను ఫుల్ దాంట్లో దేవునికి ఒక విట్నెస్ ఆఫ్ గాడ్గా చాలా చోట్ల ప్రభువు నన్ను వాడుకోవటం. అండ్ ఎక్కడున్నా కూడా దివ్యవాణి అంటే బాపు బొమ్మ ఎలా అయిపోయిందో అలా క్రీస్తుకు ఒక ప్రతినిధిగా దేవుడు వాడుకోవటం. కొన్ని మళ్ళీ నా దేవుడు తిప్పుతున్న మలుపులను బట్టి, ఎందుకంటే ప్రముఖ దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అని ఉండేవాళ్ళు. ఎందుకంటే బైబుల్ మనం చదవటం వేరు, దాన్ని జీవించి చూపించటం వేరు. అలా చూపించిన కొంతమంది దైవజనుల్లో ఆయన ఒక ఆయన. నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా వరకు నేర్చుకునేది. ఆయన ఒక్కటే చెప్పేవాళ్ళు నాకు, తామర పువ్వు బురదలో ఉంటుంది, దాని మురికి దానికి అంటదు. చేప సముద్రంలో ఉంటుంది, దాని ఉప్పు దానికి అంటదు. హోలీ స్పిరిట్ గాడ్ మనలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా విట్నెస్ ఆఫ్ గాడ్గా ఉంటాం. సో దేవుడు నీకు ఇచ్చిన వృత్తిని నువ్వు ఎప్పుడు వదులుకోవద్దని చెప్పేవాళ్ళు. ఇది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇలా కూర్చొని చెప్పినా కూడా చాలా మంది నువ్వు మళ్ళీ సినిమాలకి వెళ్ళిపోయావు అది ఇది అని అంటే, మరి దేవుడు పని చేసుకోవద్దని చెప్పలేదు. వృత్తి వేరు ఇది వేరు కదా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పని చేశారు. సో బైబిల్లో అంటే తెలియనిది మనం ఇది అనేక మంది చూస్తారు కాబట్టి ఆది అపోస్తులు అయినటువంటి వారు పౌలు గారు వాళ్ళందరూ కూడాను రేయింబగళ్ళు కష్టపడి పని చేసుకున్నారు. అప్పట్లో అవి పని ఉండేది. మరి నేను ఇవాళ కొత్తగా వెళ్ళి సాఫ్ట్వేర్ చేయలేను, లేకపోతే డాక్టర్ చేయలేను, లేకపోతే ఇంకొకటి వెళ్ళి పొలం పనులు చేయలేను, నాకు వచ్చిన పని ఇది. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విధంగా కూడా ఈ సువార్త మీకు వెళ్తుంది. ఏ మిషతో అయినా ఈ గుడ్ న్యూస్ మనం తీసుకెళ్లాలనేది నా ఎయిమ్. సో అలా కొంత రోజులు నేను డివోషనల్గా ఉన్నాను. కానీ నాకు తెలియకుండా దేవుడు ఆల్ డోర్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ పాలిటిక్స్కి రావటం, మళ్ళీ సినిమాకి రావటం. బట్ ఎక్కడున్నా కూడాను నా ప్రభువుని ప్రకటిస్తూ నా పని చేసుకొని, ఎందుకంటే యేసుక్రీస్తు వారిని వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదండి. యేసయ్య పేరు చెప్పి డబ్బులు తీసుకోవటం అలా నేను చేయలేక, అండ్ వెన్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, దేవుడు నాకు, ఎందుకంటే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు అని చెప్తున్న మాట. సో డెప్త్గా అది చాలా ఉంటుంది. సో అలా వెన్ ఐ స్టార్టెడ్ రీడ్ బైబుల్, నాకు రికవర్ అయిందా బాబుకి సంబంధించి? చాలా అండి. ఇప్పుడు తను హెల్త్, ఇప్పుడు మా బాబు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. దేవుడు మహాకృపను బట్టి హెల్త్ అంతా తనకు నార్మల్ అయింది. సో అప్పుడు అంటే బిఫోర్ మీరు నమ్ముకున్న ఎవరైతే కొన్ని నమ్మకాలు అయితే ఉన్నాయో ఇటు అంతకు ముందంతా నేను మా ఇంటికి మేము చౌదరీస్ అండి, మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి. అమ్మవారు ఎలా ఉంటుందంటే దివ్యవాణిని అని చెప్పుకోవాలి. అండ్ నేనేమో దాటిని విమర్శించటం అలా చేయను, ఎందుకంటే ఇప్పుడు చాలా ఏది మాట్లాడినా కాంట్రవర్సీగా తీసుకుంటారు. బట్ అందులోంచి నేను వచ్చిన అమ్మాయిని. అప్పటి వరకు నేను కూడా 1 2 3 4 5 6 7 8 9 10 అందరి దేవుళ్ళలో యేసుక్రీస్తు వారు కూడా ఒకటేని అనుకునేదాన్ని. ఎందుకంటే మేము ఎవరైనా న్యూ ఇయర్ అన్నా క్రిస్మస్ అన్నా మా అన్నయ్య పుట్టింది క్రిస్మస్ రోజును. కానీ ఆయన ప్రత్యేకత ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు,
నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు, కానీ నేనే మతం, నేనే కులం అని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఓకే. ఆ మార్గం ఏంటి, ఆ సత్యం ఏంటి, ఆ జీవం ఏంటి, సో అది తెలియక కొట్టుకుంటున్నారంటారా వీళ్ళు? నాకు ఇక్కడ తెలుసు. నేను ఎవరిని కొట్టుకోవటం అసలు? అంటే ఈ ఎవరండి వీళ్ళంటే? ఎవరు? మీరు నేనా? మీరు మరి మతం నాయన కాదంటున్నారు కదండి. ఒక చిన్న విషయం, మరి మా మతంలోకి కన్వర్ట్ కండి అని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి కదా, మరి దాన్ని ఏమనాలి? ఇది ఎందుకు అలా అంటున్నారో తెలియదు, కానీ కన్వర్ట్ కాండి అని ఎవరు చెప్తే మీరు వింటారా? ఇప్పుడు అసలు అసలు ఎందుకు మీకు జరగాలి ఎంతమంది అది? పిల్లలో నాకు తెలియదు. మన ఇంట్లో పసిబిడ్డలు కాదు ఉంటారు. అని గారు, అంటే ఈ టాపిక్ మనం ఎక్కువ ఎక్స్టెన్షన్ కాకుండా జనరల్ గా వచ్చింది నేను కాబట్టి నేను ఫ్లోలో అదే చెప్తున్నానండి. ఒక 6 నెలల చిన్న పిల్లకి మీరు బలవంతంగా పాలు తాగించగలరా? ఎందుకు అసలు ఆ ప్రచారాలు కూడా ఎందుకు అనేది, అంతే ఇక అది మనం రండి జాయిన్ అవ్వండి అనేది ఎందుకు? ఎవరు చెప్తారండి? ఇప్పుడు కరోనాకి మందు వచ్చింది, ఆ, బాబు కరోనాకి ఈ మందు వచ్చింది, ఈ వ్యాక్సిన్ వేసుకొని చూడటం తప్ప? లే అంటే ఏది కూడా అదే ఎగ్జామ్, అది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు కదా. ఇది నిజమని నువ్వు నమ్మితే నువ్వు రా, నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్త అంటే సాధ్యం. ప్రచారాలు ఎందుకు అనేది ప్రచారం ఎక్కడ చేస్తున్నారండి? అది ప్రచారం కాదు, తెలిసిన నిజాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్తుంది ప్రచారమా? నేను ఇది చెప్తుంది వేరు. ప్రచారం. ఇది నా వేరు. టెస్ట్ మనీ దట్ ఈస్ నేను కొంతమంది లేండి, అందరు అనుభవించాను. కాదు. ఇప్పుడు ప్రచారం జరిగే కొంతమంది ఏమండి, ప్రచారం చేసినా అది స్ట్రాంగ్ గా నిలబడదు. ఏదో ఆశ చూపించో ఇంకొకటి చూపించో తీసుకుంటే అది స్టాండర్డ్ గా ఎట్లా ఉంటది? రైట్, అదేలేండి. ఇప్పుడు నా అంతరంగం అంతా క్రీస్తు ఉన్నప్పుడు నన్ను చంపేసిన క్రీస్తుని నేను చెప్తాను. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ గ్లాస్ నిండా కాఫీ ఉందనుకోండి, దాన్ని ఒలకపోస్తే కాఫీ వస్తుందా లేకపోతే పాయసం వస్తుందా? ఓకే, కాఫీనే వస్తాయి. వెన్ ఇన్సైడ్ క్రైస్ట్ మనలో ఉన్నప్పుడు యు ఆర్ ద చర్చ్. ఓకే, ఓకే. మన దేహము దేవుని ఆలయము ఉందని ఆయన చెప్తున్నాడు. సో అంతేగాని అది కులమో మతమో మత ప్రచారమో ఎందుకో పాపం తెలియని వాళ్ళ మాటలు, దానిని బట్టి మనం కూడా టెంప్ట్ అవ్వద్దు. అలా టెంప్ట్ అయ్యామనంటే యేసయ్య చచ్చిపోయిన లాజర్ని నువ్వు లేసిరా అన్నాడు. సమస్తము ఆయన నోటి మాటతో క్రియేట్ చేసిన దేవుడు ఆయన ప్రూవ్ చేసుకోలేదు. ప్రతిదానికి ఒక సమయం ఉంది అంటున్నాడు. ఆయన బలవంతం పెట్టే దేవుడు కాదండి. నువ్వు రా, నువ్వు బలవంతంగా ఇది చెయ్యి అన్నారు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అంటే నేను కొన్ని డబ్బులకి లొంగాలనుకోలేదు, అంటే కొన్ని ఫండ్స్ కావచ్చు, వీటికి నాకెందుకో అది దూరంగా ఉందాం అనుకున్నా. అంటే ఏంటి అవి, ఏమేమి కారణాలు? అంటే నాకు ఎట్లా అనిపించేది అంటే, ఇప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు, చాలా సేపు వాళ్ళకైన ఖర్చులు మనం ఇంత భారంతో చేస్తున్నాం అని చెప్పటము. అండ్ ఇంకొకటి ఎక్కడైనా అది ఒక డిఫరెంట్ వేలేండి. నాకు అది కొంచెం అనుభవంలోకి వచ్చినాక ఎందుకు మన దేవుడు నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి టాలెంట్ ఇచ్చాడు, మన పని మనం చేసుకుంటూ ఇండస్ట్రీలో కూడా నన్ను ఆయన ఒక పాత్రగా వాడుకోవాలి అండ్ పొలిటికల్ లైన్లో కూడా వాడుకోవాలనే దృక్పథంతో ఉన్నాను. కానీ తెలియదే ఉంది చాలామంది ఇప్పుడు దీన్ని మనం అనేక ఇప్పుడు యూట్యూబ్, ఈ కెమెరాస్, సోషల్ మీడియా వచ్చినాక చాలా వరకు ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ కూడా అయిందండి.